ఉత్పత్తి కారకాల లభ్యతలో తేడా. లభ్యత, అవైలబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్. అవైలబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటే ఉత్పత్తి కారకాల లభ్యతలో తేడా. అంటే ఇక్కడ ఉత్పత్తి కారకాలు 4 ఉంటాయి. 1 భూమి, 2 శ్రమ, 3 మూలధనం, 4 వ్యవస్థాపన. అంటే NLCO. అది ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే 4 ఉత్పత్తి కారకాలు ఉండాలి. మరి ఎగ్జాంపుల్ ఇప్పుడు పెన్ను తయారు చేయాలన్నా, కారు తయారు చేయాలన్నా, ఒక బైక్ తయారు చేయాలన్నా, ఏదైనా ఒక వస్తువుని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ ఉండాలి. తర్వాత ఇక్కడ లేబర్ అంటే ల్యాండ్ ఉండాలి, ప్లస్ ఒక పరిశ్రమ పెట్టడానికి ల్యాండ్ ఉండాలి, ఆ పరిశ్రమలో పనిచేయడానికి లేబర్ ఉండాలి, ఆ పరిశ్రమ పెట్టడానికి క్యాపిటల్ ఉండాలి, ఆ పరిశ్రమ పెట్టడానికి వ్యవస్థాపకుడు ఉండాలి. ఈ 4 ఉత్పత్తి కారకాలు లేదా ఉత్పాదకాలు అంట. ఉత్పత్తి కారకాలు ఉన్నప్పుడు మాత్రమే ఉత్పత్తి ఉంటుంది. ఉత్పత్తి అనేది ఉత్పత్తి కారకాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ దేశానికి కూడా అన్ని ఉత్పత్తి కారకాలు సమృద్ధిగా లేవు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆస్ట్రేలియాని తీసుకుంటే ఆస్ట్రేలియాలో భూభాగం ఎక్కువ ఉంది, మూలధనం ఎక్కువ ఉంది, మంచి నైపుణ్యం గల వ్యవస్థాపన ఉంది, కానీ అక్కడ శ్రామికులు లేరు, శ్రామికుల కొరత ఉంది. మరి అమెరికాని తీసుకుంటే అమెరికాకు ల్యాండ్ ఉంది, క్యాపిటల్ ఉంది, ఆర్గనైజేషన్ ఉంది, అక్కడ లేబర్ లేదు. మరి భారతదేశాన్ని తీసుకుంటే లేబర్ పుష్కలంగా ఉంది, ఇక్కడ క్యాపిటల్ లేదు, మూలధనం లేదు. అంటే అమెరికాకు లేబర్ కావాలి, మనకు మూలధనం కావాలి. మరి అమెరికాకు శ్రమ కావాలి, మనకు పెట్టుబడి కావాలంటే మన శ్రమను వాళ్ళకిస్తే వాళ్ళ నుంచి మనం మూలధనం తీసుకోవచ్చు. కాబట్టి ఈ 2 దేశాల మధ్య ఎందుకు అంతర్జాతీయ వ్యాపారం జరుగుతుంది అని చెప్పడానికి రీజన్ ఈ ఉత్పత్తి కారకాల లభ్యతలోని తేడాల వల్ల అంతర్జాతీయ వ్యాపారం అనేది జరుగుతుంది.